సంసారం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే అల్లరి ఏదో చేసి తిని చల్లగా ఎదని దోచితివి. అల్లరి ఏదో చేసి తిని చల్లగా ఎదని దోచితివి. ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని. ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని. లేదు ప్రేమకు పేదరికం, నీ కోరను నిన్ను ఇల్లరికం. లేదు ప్రేమకు పేదరికం, నీ కోరను నిన్ను ఇల్లరికం. నింగి నేలకు కడుదూరౌపన ఇద్దరి కలయిక విడ్డూరం. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి? మరులే మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి? మనువు మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి? సంసారం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే థ్యాంక్ యూ సార్. మేడం గారు, అంటే ఎన్నో రొమాంటిక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. కాలం మారుతున్న కొద్దీ కూడా ఏవో బీట్స్తోని ఏవో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ సాహిత్యం జస్ట్ ఇలాగా మాటలతో చెప్పినంతనే ఒకసారి ఆ థాట్స్ మధ్యలోకి వస్తాయి చూసారు. దట్ ఈజ్ ఎ రియల్ కైండ్ ఆఫ్ లిరిక్స్. ఇక దానికి ఘంటసాల గారు, సుశీలమ్మ లాంటి గాత్రాలు తోడయ్యి తర్వాత సంగీత దర్శకులు ప్రాణం పెట్టి ఆ స్వరకల్పన చేసిన తర్వాత ఇగో పాట ఇలా ఉంటుందన్నమాట. నిజంగానే చాలా సింపుల్ పదాలతోటి చక్కని పాట. ఎంత అందం అసలు. మాట్లాడినట్టే Final గా దాన్ని ఉంటుంది, పాట ఏంటంటే, పాడినట్టుగా ఉండదు. అంటే ఈ రోజుల్లో ఏంటంటే పెళ్లికి ప్రీమ్యారిటల్గా ఎన్నో ఇష్యూస్ జరుగుతున్న తరుణంలోని, కానీ అప్పుడు కూడా పాటల్లో కూడా ఏంటంటే సాంప్రదాయాన్ని అక్కడ పోనవ్వలేదు వాళ్ళు. ఫైనల్గా ఏమన్నారు? సంసారం అంటే పెళ్లి తర్వాత జరిగిన దానికోసమే దాన్ని వర్ణించారు అంత అందంగాను. సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా విలువలు పోకుండా అనమాట ఎప్పుడు కూడా. సార్ త్వరగా పెళ్లి సంబంధం చూడండి సార్. సతీష్